హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. వెనీలా కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ హాఫ్ కప్ దాకా షుగర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ షుగర్ను మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత బాగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 2 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ కప్ దాకా వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ బీటర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ అనేది మనకు వైట్ కలర్లోకి రావాలి, మంచి నురగలా ఫామ్ అవ్వాలి. అప్పటి వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా బీట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకుంటే 1/4 కప్పు దాకా వస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసేసుకోవాలి. ఇలా వేసుకొని బీట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ షుగర్ అంతా ఎగ్లో కలిసేటట్టు బాగా బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కూడా బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మైదా పిండి తీసుకోవాలి. 1 కప్పు దాకా తీసుకోండి, మరీ నిండుగా కాకుండా కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోండి. హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా తీసుకోవాలి. తర్వాత మిల్క్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు కేక్స్ అనేది చాలా టేస్టీగా వస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి. మనం బేకరీలో కప్ కేక్స్ కొంటే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా మనకు టేస్ట్ అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం బీటర్ తోటి కొద్దిసేపు బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక 1/4 గ్లాస్ దాకా తీసుకొని ఇందులోకి ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకొని బీట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకొని బీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మిల్క్ అనేది కన్సిస్టెన్సీ కొరకు వాడుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మిల్క్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ కప్స్ తీసుకొని ట్రేలో పెట్టేసుకోవాలి. బేకింగ్ ట్రేలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బ్యాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మొత్తము నిండగా వేసుకోవద్దు, ఒక హాఫ్ వేసుకోండి. మళ్ళీ మనకు బేక్ అయినప్పుడు పొంగిపోతాయి కాబట్టి హాఫ్ వరకే వేసుకోవాలి. ఇలా అన్ని కప్పులలో కూడా ఫిల్ చేసేసుకోండి. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత 180 డిగ్రీస్ మీద 25 నుంచి 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత కొంచెం బటర్ తీసుకొని మనకు కొంచెం చల్లారిన తర్వాత ఇలా బటర్ అప్లై చేసుకుంటే బాగా షైనీగా కనిపిస్తాయి కప్ కేక్స్. చూసారు కదా, అన్నిటికీ కూడా ఇలా బటర్ అప్లై చేసేసుకోండి. అంతే, మనకు వెనీలా కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. మరి మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.